విషయం ఏమిటంటే రేపు శనివారం ఉదయం మెయిన్ బజార్లో సహకార దుకాణం ప్రారంభమవుతుందో ఆ దుకాణంలో నాణ్యమైన సరుకు నిక్కచ్చి ధరకు లభిస్తుంది గనక మీరంతా రావాల్సిందిగా కోరుతున్నాను. ఏంటేంటేంటి ఆ చివరి మాట వినపడలేదు, కొంచెం గట్టిగా చెప్పు. నాణ్యమైన సరుకు నిక్కచ్చి ధరకు లభిస్తుందో. మంచి మాట చెప్పావు. అది మంచి మాట అంటారా ఎదవా? నువ్వు వెళ్ళరా డప్పెదవా. అంతేకాదు రేపటి నుంచి బ్లాక్ మార్కెట్ బడా చోర నోట్లో పట్టి కల్తీ కలిపే చేతులకు అరదండాలు. అరదండాలు నీ అమ్మ మొగుడు చేతికి పడతాయో. వెళ్ళవయ్యా, ఇప్పటికే పంచాయతీ స్టోర్స్ పెడతారని మా యజమాని యజమాని చేశారు. పైగా ఈ డబ్బు మాత ఒకటి వెళ్ళా. హేళనవా ఎందుకు వెళ్ళవరా? అయినా నా కొట్టు ముందుకొచ్చి టంపుకు కొట్టేంత ధైర్యం నీకెవడిచ్చారా? ఇప్పుడే కాదు, రేపు నువ్వు చచ్చిపోతే నీ శవం ముందు కూడా డప్పు కొట్టాల్సింది నేనే. నువ్వో డప్పు కొట్టేది మేమంత ఎదవలం అనుకున్నావా? మా అయ్యగారు ఏమైనా అనాథ అనుకున్నావా? నీ చేత డప్పు కొట్టేసావురా. మరి ఎవరితో కొట్టిస్తా? బొంబాయి నుంచి బ్యాండ్ మేళం తెప్పిస్తా. చావంటే ఇదే చావని ఊరంతా కళ్ళప్పగించేటట్టు చేస్తా. మీరాగండి, మీరు ఇప్పుడు చచ్చిపోండి. ఊరేగింపు సంగతి నేను చూసుకుంటా. జనక 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 సచ్చినోడా, నీ ఊరేగింపు కోసం నేను చావాలంటరా? రే డప్పు నా కొడక, నిన్ను చెప్పు తీసుకొడతా. వెళ్తా ఊరంతా చెప్పాలిగా. ఏంటంటే అయ్యా రామ్మూర్తి గారు, మీరు నన్ను క్షమించాలి. ఇదిగో మీరు ఇంకా నా మీద కోపంగా అట్లాగే ఉంటే నా చెప్పుతోటి వద్దురండి. ఇది గట్టిగా లేదు, మీ చెప్పుతో కొట్టండి, గట్టిగా తగులుతుంది. ఎందుకంటే ఈ చెప్పు తీసుకొని కొట్టండి, రబ్బర్ చెప్పు టపామని తగులుతుంది. ఎవరికి? మాకు కాదు, మీకేనండి. మీదని ఆపండి, అసలు విషయం చెప్పండి. ఏం చెప్పమంటారండి? పోతుంది తాగుబోతులు ఊరు బయట దాకా నడవడానికి బాధపడుతున్నారని మీరు నడి బజార్లో సారా దుకాణం ఓపెన్ చేస్తుంటే మీరు మాజీ సర్పంచ్ అని కూడా చూడకుండా అప్పుడు ఆ శేఖరం గారు నలుగురులోనూ మిమ్మల్ని నానా మాటలు అన్నాడా? మరి ఇప్పుడు కోఆపరేటివ్ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారని నా వ్యాపారాన్ని దెబ్బ కొడుతున్నాడు. నన్ను దెబ్బ కొడుతున్నాడు కాదండి, ఇంత మనిషిని మిమ్మల్ని పట్టుకుని నానా మాటలు అన్నాడే, అందుకు నా కడుపు తరుక్కుపోతుందండి. అయ్యా, ఆ అన్నదమ్ములు ఇద్దరిని మీరు ఎలా చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు. కీలు కీలు కాలు కాలు విరిచేయాలి. దానికి ఎంత ఖర్చు పర్వాలేదండి. కావాలంటే ఇదిగో ఈ 10 రూపాయలు. 10 రూపాయల? 10 రూపాయలకి పచ్చి రౌడీ కాదు కదా, పండు ముసల్ది కూడా రాదు. నీ దగ్గరే ఉంచుకో కనకయ్య. నేను ఖర్చు పెడతాను. నేను ఖర్చు పెట్టేది నీ కోసం కాదు, నా కోసం. నన్ను అవమానించిన శేఖరం గాడి సర్వనాశనానికి ఎంతైనా ఖర్చు పెడతాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ సరుకుతో ట్రాక్టర్ ని ఊరు చేరనివ్వకుండా చేస్తాను. ఆగవయ్య బాబు, భారతంలో కర్ణుడు చేసిన తప్పే నువ్వు చేస్తున్నావు. అర్జున్ని తప్పిస్తే ఏమొస్తుంది? ధర్మరాజుని, అదే శేఖరాన్ని లేపేయి, శత్రుశేషం ఉండదు. బాబాయ్, ఇక ప్రజలందరికీ సరసమైన ధరలకు సరుకులు అందించే బాధ్యత నీదే. నా శాయశక్తులా కృషి చేస్తాను బాబు. లక్ష్మీదేవి లాంటి నీ చేతులతోనే మొదట అమ్మకం జరిగిందంటే
పేద సాధలకు పనికొచ్చే ఈ స్టోర్స్ కలకాలం నిలుస్తుంది. పదమ్మా. ఏం కావాలమ్మా? కిలో గోధుమ పిండి ఇవ్వండి. అయ్యో 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 అయ్యో, చేతగాని మొగుడు రిబ్బన్ కత్తిరించటం, గొడ్రాలి పెళ్ళం మొదటి అమ్మకమా? లక్షణంగా షాప్ తెరుస్తుంటే ఏంటా తప్పుడు కొతలో? ఏ, నేనేమైనా తప్పు మాట్లాడినానా? ఆవిడ గొడ్రాలు కాదా? ఇక్కడ మీలాంటి పిల్లల తల్లులు, పుణ్య స్త్రీలు, ముత్తైదులు ఇందరుండగా మొదటి అమ్మకం ఆ గొడ్రాలే చెయ్యాలా? ఆ నిప్పచ్చటి చేతులతో దుకాణం ప్రారంభిస్తే దుకాణం పచ్చగా ఉంటుందా? ఈ దుకాణంలోని సామాన్లు తిన్న మీ పిల్ల పాపలు చల్లగా ఉంటారా? సర్వనాశమైపోరు. ఏమిటిది లక్ష్మి? చదువు సంధ్య లేని ఒక మూర్ఖురాలన్న మాటకు నువ్వు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో అన్నారని మనం ఇలా బాధపడితే అనేవాళ్లకు ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఊరుకో లక్ష్మి. సృష్టించిన దేవుణ్ణే దూషించే వాళ్ళున్నారు. వాళ్ళ అజ్ఞానానికి జాలిపడాలి గాని బాధపడకూడదు. ఊరుకో. ఏంట్రా, నేను లోపల ఈగలు దొరుకుంటే నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? వ్యాపారమే నిద్రపోతుంటే ఇంకా మనం నిద్రపోతే ఏమైందిలేండి. అందుకని శోభన పెళ్లి కొడుకులో పడుకుని కాలు మీద కాలు వేసుకుని ఓపాలా? కాళ్ళు ఊపకపోతే ఊపిరాగిపోయింది అనుకోని కాట్లో కలిపేస్తారు ఈ జనం. అసలు ఈ ఊళ్ళో జనం ఎట్టాటోళ్ళు అనుకున్నారండి. మీరు నేను ఎప్పుడు చచ్చిపోతామా తీసుకెళ్తామా చూస్తున్నారు. ఆహా, ఆ జనాన్ని చూడండి. జనాన్ని చూస్తేనే కడుపు నిండిపోతుందండి. చెబితే ఇంటి గుర్రు గుర్రు ఇందకే చెడు తిర శిష్య శిష్య. ఏయ్, వ్యాపారం లేక నేను చేస్తా ఉంటే పాటలు పాడతాడు కాడి కొడక. అమ్మా, అసలే వ్యాపారం లేనప్పుడు నువ్వు యజమానం ఏంటి, నేను నౌకరేంటయ్యా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎస్, రాను గొడ్డు గోతులో పడ్డాక ప్రతి ఎదవా గెడ్డేసేవాడే. రే ఆడెవడరా? నాంచారండి. ఆ స్టోర్స్కి వెళ్తున్నాడండి. అని ఎట్టగైనా ఐస్కాంతంలాగా మన కొట్టికి లాక్కురావాలరా. వెళ్దాం పద. బాయ్. ఇక్కడ ఇక్కడ ఏంటది? వ్యభిచారులు ప్యాసింజర్లు పిలిచేట పిలిపేంటి? సరిగ్గా పిల్లనే. అగ్గిపెట్టి ఎక్కడ? ఇక్కడ ఇది పట్టుకురా. ఎలిగించు ఎలిగించు ఎలిగించు. చూడండి, మా కొట్లో ఒక్క వస్తువు కూడా కల్తీ లేనివే. అసలు దుమ్ము లేదు, ధూళి లేదు, దగా లేదు, మోసం లేదు. అందుకని ఒక్క బీడీ పట్టు. ఇప్పుడు నీకు కావాల్సిన సరుకులు టక్క 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 లిస్ట్ చెప్పు. మేము చెక్క 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 కట్టించేస్తాం. సరుకులు మీ కొట్లో? కోఆపరేటివ్ స్టోర్స్. ఏమండి, ఇంకా ఈ ఊళ్ళో మనం షాప్ పెట్టుకోలేమండి. పొరుగురు వెళ్ళి అడుక్కోవాల్సిందే. ఏమండి, ఆ ఉంగరం ఒరిజినల్ కల్తీ అండి? వారిని ఎవ నీకు కూడా ఒరే గిరిజన ఉంటా స్టోర్స్ లో జాయిన్ అయిపోతా. నీ చరిత్ర అంతా బయట పెడతా. రేయ్, నేను వస్తున్నాను పొట్లాలు కట్టడానికి. వెళ్ళకరా, ఎదు సరదాగా నన్ను వదిలే. ఇదిగో ఇటు చూడు. యాదవది వస్తలేడరా. రేపటి నుంచి అక్కడ ఒక మంచం వేస్తాను. తలకని దిండెట్టుకుని హాయిగా దర్జాగా పడుకో. అరటి పండు తినొచ్చా? చాక్లెట్లు తినొచ్చా? నా ఇష్టం వచ్చిన తినొచ్చా? అయితే పట్టుకో. కమా. కనీసం ఫస్ట్ నైట్ అన్నా కాకుండానే చచ్చిపోతున్నాను. భగవంతుడా, నా కోసం స్వర్గం తలుపులు స్పెషల్ గా తెరిచుంచు. వస్తున్నా, వచ్చేస్తున్నా. విజయ్, విజయ్, ఇలా జరిగింది విజయ్. విజయ్ ప్లీజ్ విజయ్, కళ్ళు విజయ్, కళ్ళు విజయ్, నన్ను క్షమించు. లలిత, ఆగు, ఆగమంటుంటే.
ఏం చేస్తాను చూడు. ఏయ్, ఛీ, నిన్ను అయ్యో, నా బట్టలన్నీ బురదైపోయాయి. చూడు ఎలా తయారు చేసావు. నేను ఇంటికి ఎలా వెళ్ళను. ఇంటికి ఎలా వెళ్తావా? ఇలా ఏమిటలా చూస్తున్నావు? నువ్వు కొత్తగా కనపడుతుంటేను. సిగ్గు లేకపోతే సరే. విజయ్, నువ్వెవరైనా ప్రేమించావా? ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూ ఉంటాను. ఓహో, పెద్ద లెక్చరే ఇచ్చావు. సరే తిరుగు. ఎందుకు? నా మనసులోని భావాన్ని నీ కళ్ళల్లో చూసి చెప్పాలంటే సిగ్గుగా ఉంది. ఆ తిరుగంటే